నమస్తే అందరికీ, నేను మీ మధుకరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. మనం ఉన్నది ఇప్పుడు తవాంగ్లో. తవాంగ్ గురించి నేను మీకు ఈ వీడియోలో విశేషాలని చెప్తా. ఇప్పుడు మనం వెళ్తుంది ఇక్కడ నుంచి తవాంగ్ మానెస్ట్రీకి. అది ఇండియాస్ లార్జెస్ట్ మానెస్ట్రీ, ఇంకా ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ మానెస్ట్రీ. దాంతోపాటు ఒక బుద్ధ స్టాచ్యూ ఉంది. అక్కడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత మళ్ళీ మేము వెళ్తుంది బుమ్లా పాస్కి. ఇప్పుడు మా పాసెస్ రెడీ అవుతున్నాయి, అందుకే ఈ టైంలోనే ఈ విధంగా టైంని వినియోగించుకుంటున్నాం. ఈ తవాంగ్ రావాలంటే కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయాలి, కానీ మేమైతే 1 డే స్పెండ్ చేస్తున్నాం అంతే. 1 డేలోనే ఎంత కవర్ అయితే అంత కవర్ చేద్దాం. మేము స్టే చేసిన హోటల్ ఇది, హోటల్ గాకి క్యాంగ్ జాంగ్. పేరు చైనీస్ పేరు లాగా ఉంది కదా. ఇక్కడ కాస్ట్ మాకు 2500 రూపీస్ తీసుకున్నారు. బ్రేక్ఫాస్ట్ ఫ్రీ. నిన్న ఫుడ్ కూడా బాగానే ఉంది. ఒకప్పుడు మనకి ఫుడ్ ఇలాంటి దగ్గర వస్తే ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు టూరిస్టులకి అనుగుణంగా వాళ్ళు ఫుడ్ ప్రాపర్గా చేస్తున్నారు. మేము రోటీ దాల్ అయితే మంచిగా చేశారు. చికెన్ కూడా తిన్నాం, చిల్లీ చికెన్. అయితే ఇంకా ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేస్తుంది తవాంగ్, బుమ్లా పాస్, ఇంకా సేలా పాస్కి వెళ్ళబోతున్నాం అనమాట. ఇవన్నీ కొంచెం 2 to 3 వీడియోస్లో అది నేను చూపిస్తాను. నిన్న మనం బండి ఇక్కడ పార్కింగ్ చేసినాం. ఇంకా కొందరు బైకర్స్ వచ్చారు. పార్కింగ్ ప్లేస్ అయితే బాగానే ఉంది. ఇక్కడ 3 మార్కెట్స్ ఉన్నాయంట. తిరిగేంత టైం మనకు లేదు ఇప్పుడు. ఈ గాగుల్ చూసి ఆగం కాకండి. నా LS2 డ్యూయల్ స్పోర్ట్ హెల్మెట్ గురించి స్పెషల్గా ఉన్న గాగుల్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బయలుదేరుతున్నాం. చలి రాత్రి గట్టిగానే ఉండే, లోపల రూమ్ హీటర్ ఉంది. అండ్ ఒకసారి మీకు తవాంగ్ వ్యూ చూపిస్తా. తవాంగ్ గురించి చాలా విషయాలు చెప్పాలి. నేను మీకు వెళ్తూ అన్ని విషయాలు గోప్రో వ్యూలో మీకు తవాంగ్ని చూపించుకుంటూ మాట్లాడతా. ఇది హోటల్ రిసెప్షన్. నైట్లో చూపించాం కదా. ఇక్కడ నుంచి ఇదంతా మ్యాప్ చూపించారు, ఏ ప్లేస్ వెళ్ళొచ్చు అని చెప్పేసి. జోంగాసర్ లేక్ అండ్ మానెస్ట్రీస్, సో లేక్, పంగా తెంగ్సో అంట. మనం ప్యాంగాంగ్ చూసాం, వద్దు. అండ్ ఇవన్నీ ఏవేవో ఉన్నాయి, చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. 3 to 5 days స్పెండ్ చేస్తే అన్నీ తిరగొచ్చు అంట. మనం తెలిసి ఆగమాగం ఉంటుంది మనదంతా. ఎన్ని కవర్ చేయగలిగితే అన్నీ కవర్ చేద్దాం. ఇదిగోండి, వీడియో రావట్లేదు ఎప్పటి నుంచి. ఎక్సైటెడ్? ఎస్ ఆర్ నో? నిద్ర మబ్బులో ఉంది ఈ ట్రిప్ అంతా కూడా. చలి గట్టిగా ఉంది కాబట్టి ఇంకా ఓకే. చాలా సంవత్సరాల తర్వాత ఈ విధంగా బైక్ ట్రిప్లో వచ్చాం. బైక్ ట్రిప్లో చాలా తక్కువనే, చిన్న ట్రిప్స్ అయినాయి. అప్పుడు ఎప్పుడో 10 years బ్యాక్ సిక్కిం ట్రిప్, ఆ తర్వాత మళ్ళీ ఇదే బైక్ ట్రిప్ ఇదే అనుకోండి, ఇదే. ఇంకా మేము హెల్మెట్ వేసుకోలేదు. ఇక్కడ నుంచి జస్ట్ 2 kilometers మాత్రమే. మళ్ళీ హెల్మెట్ క్యారీ చేస్తే అక్కడ పెట్టడం కష్టం అని చెప్పేసి వేసుకోలేదు. ఇంకా మిగతా మోటోలాగ్ ఏముండదు, ఇలా వెళ్తూ మీకు చూపిస్తాం. ఇప్పుడు తవాంగ్ మానెస్ట్రీకి వెళ్తూ ఈ సిటీ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. తవాంగ్ అరుణాచల్లోని ప్రధాన పర్యాటక కేంద్రం. ఈ సిటీ ఒకప్పుడు టిబెట్లో ఉండేది. ఇప్పుడు టిబెట్ కూడా చైనాలో విలీనమైపోయింది. 1951లో మన ఆర్మీ జవాన్ల వల్ల ఇప్పుడు ఇది ఇండియాలోని భాగమైంది. ఇప్పటికి కూడా చైనా తవాంగ్ను వాళ్ళకు సంబంధించిందే అని క్లెయిమ్ చేస్తూనే ఉంది. ఆరవ దలైలామా ఈ తవాంగ్లోనే జన్మించారు. అండ్ ఇది ఒక ముఖ్యమైన బౌద్ధ క్షేత్రం. టా అంటే గుర్రం, వాంగ్ అంటే ఎంచుకున్నది అని అర్థం. టవాంగ్ మీనింగ్ అదనమాట. పురాణాల ప్రకారం ఈ ఆశ్రమాన్ని అప్పటి దలైలామాకు సంబంధించిన గుర్రం ఎంచుకున్నట్టు నమ్ముతారు. ఈ తవాంగ్ మానెస్ట్రీ మెరక్ లామా లాడ్రే గ్యాస్తో ద్వారా 1681లో నిర్మించబడింది. అంటే ఇప్పటికీ 245 years ఓల్డ్. ఈ మానెస్ట్రీ 3 floors విస్తరించింది. దీని కాంపౌండ్ వాల్ ఎత్తు 925 feet, అంటే మన ఖైరతాబాద్ వినాయకుడికి 20 రెట్లు ఎక్కువ. ఇందులో 65 రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ మానెస్ట్రీ ఒరిజినల్ నేమ్ తవాంగ్ గాల్డన్ న్యామే లాత్సే. తవాంగ్ గాల్డన్ న్యామ్గే లాత్సే. పేరు చాలా కష్టంగా ఉంది కదా. ఇది తవాంగ్చే అనే వ్యాలీ పైన 10,000 feet ఎత్తులో నిర్మించబడి ఉంది. ఇదే మానెస్ట్రీ ఎంట్రీ. మాకు ఎక్కువ విషయాలు ఏం తెలీదు. మేము జస్ట్ తిరిగి ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాం అంతే. చాలా తక్కువ మంది ఉన్నారు. టైం అయ్యే కొద్దీ జనాలు పెరిగిపోతారు. ఇప్పుడు టైం 8:30 అయింది, 8:15 అయింది అంతే. ఇదంతా టిబెటియన్ కల్చర్.
మానిస్ట్రీస్ ఏం చూస్తాం అనుకోకండి, మానిస్ట్రీస్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటాయి. నేను లేనప్పుడు కూడా తిక్సే మానిస్ట్రీ, హెమిస్ మానిస్ట్రీ, ఇంకా మాతో మానిస్ట్రీ ఇవన్నీ విజిట్ చేసిన. అంటే లోకల్ తిరగడం కంటే కూడా ఈ మానిస్ట్రీ తిరిగితే అక్కడ కల్చర్ తెలుస్తుందని నేను వస్తాను అనమాట ఇక్కడికి, ఇలాంటి ప్లేసెస్కి. ఇవ్వండి, ఇది వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ అంటున్నారు, కానీ నాకు అంత లార్జ్ అనిపించలేదు. మేబీ ఇంకా వెనకాల ఉందో కింద ఉందో తెలీదు, వెళ్ళి తిరుగుదాం. ఈ తవాంగ్ మానిస్ట్రీ నుంచి వ్యూ ఇది. పైన మీరు స్నో క్యాప్డ్ మౌంటైన్స్ చూడొచ్చు. అక్కడ దూరంలో బుద్ధ స్టాచ్యూ ఉంది. నెక్స్ట్ మనం అక్కడికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఒక ఫుట్బాల్ స్టేడియం ఉంది. ఇదంతా తవాంగ్ సిటీ వ్యూ. కొంచెం హెజీ ఉంది. లైట్గా ఎండ కూడా వచ్చింది. ఫీల్స్ గుడ్. సో ఇదనమాట తవాంగ్ మానిస్ట్రీ. నేను అనుకున్నంత పెద్దగా ఏం లేదు. నేను చూసిన తీక్సే మానిస్ట్రీ, హెమిస్ మానిస్ట్రీ, ఇంకా మాతో మానిస్ట్రీ ఆ కొండపైన ఉంటే ఒక డిఫరెంట్ వైబ్ ఉండే అనమాట. ఇక్కడ నుంచి అయితే ఎక్కువ వ్యూ కనబడతలేదు, తవాంగ్ సిటీ కనబడుతుంది. కానీ ఓకే, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 925 feet హైట్ గోడ నిర్మించారంట చుట్టూ కూడా, కొండ చుట్టూ. నాకు కనబడలేదు, అది కొండ మధ్యలో ఉంది. ఇది లోపల మాత్రం ఒక పెద్ద బుద్ధ స్టాచ్యూ ఉంది. మేము చూసిన కూరు దగ్గరలో ఉండే మానిస్ట్రీ కూడా చాలా పెద్దగా అనిపించింది. ఇది ఓకే, అంటే మా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. జనాలు తక్కువ ఉన్నారు, ఎక్కువ ఏం లేరు అనమాట. మానిస్ట్రీస్ అంటే లేని అనిపించింది నాకు కరెక్ట్గా. సో ఇక్కడ నుంచి మనం బయలుదేరుతున్నాం. ఈ మానిస్ట్రీ దగ్గర నుంచి బుద్ధ స్టాచ్యూ ఉంది. మేబీ అక్కడ నుంచి తవాంగ్ సిటీ వ్యూ బాగా కనబడుతుంది. ఇక్కడ నుంచి కనబడింది మాకు బుద్ధ స్టాచ్యూ. అక్కడికి వెళ్ళి వీడియో కంటిన్యూ చేద్దాం. మధ్యలో దారిలో మంచి మంచి ఈ తవాంగ్ సిటీ వ్యూస్ ఉంటే చూపిస్తా. ఇక్కడ నుంచి తవాంగ్ అనేది సెంట్రల్ ప్లేస్. చుట్టుపక్కల చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి, లేక్స్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అవన్నీ వెళ్ళాలంటే 3 to 5 days పడుతుంది. మనం మండేలో ఎంత కుదిరితే అంత తిరిగి బయలుదేరదాం. ఈ తవాంగ్కి దగ్గరలో ఉన్న మెయిన్ సిటీస్ అస్సాంలోని గువాహతి, తేజ్పూర్ మరియు అరుణాచల్ క్యాపిటల్ సిటీ అయిన ఇటానగర్. ఈ తవాంగ్ సిటీ గువాహతి నుంచి
555 కిలోమీటర్స్ మరియు తేజ్పూర్ నుంచి 320 కిలోమీటర్స్ అండ్ ఈటానగర్ నుంచి 470 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ ప్లేస్ ఆల్టిట్యూడ్ 8757 ఫీట్. దగ్గరలో ఉన్న ఎత్తైన పాసెస్ బుమ్లా మరియు సేలా. మనం నెక్స్ట్ వీడియోస్లో ఈ 2 పాస్లని కవర్ చేయబోతున్నాం. తవాంగ్ వాతావరణం. తవాంగ్ సంవత్సరాంతం చల్లగానే ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం టెంపరేచర్ 15 డిగ్రీలు, అంటే అర్థం చేసుకోండి మన హైదరాబాద్లో క్రిటికల్ చలికాలంలో ఉండే టెంపరేచర్ ఇక్కడ సంవత్సరాంతం ఉంటుంది. అంటే ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజిన్. ఇక్కడ వర్షాలు కూడా చాలా ఎక్కువే. ఇక్కడ దగ్గరలో ఉన్న సెలా టన్నెల్ దిరాంగ్ మరియు తవాంగ్ మధ్య దూరాన్ని 10 కిలోమీటర్లు అండ్ గంట సమయాన్ని తగ్గిస్తుంది. అది రేపు మనం వెళ్ళబోతున్నాం. సో అదనమాట ఈ తవాంగ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు. తవాంగ్లో ఉన్న లార్జెస్ట్ బుద్ధా స్టాచ్యూ. ఇక్కడ చలి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి తవాంగ్ సిటీ వ్యూ అండ్ ఇది బుద్ధా స్టాచ్యూ. లోపల చిన్న టెంపుల్ ఉంది. ఆ పైన మొత్తం స్నో క్యాప్డ్ మౌంటైన్. అంతే, ఎక్కువేం లేదు. ఇక్కడ చూసుకొని దానం పెట్టుకొని మళ్ళీ వెళ్ళిపోవడమే. మాకు టైం ఇప్పుడు 9:30 అయిపోయింది. 10 o'clockకి పాస్ ఇస్తారంట. ఆ పాస్ తీసుకొని బుమ్లా పాస్ బయలుదేరాలి. ఇంతకుముందు మనము మానిటర్లో చూసింది 28 feet హైట్ బుద్ధా స్టాచ్యూ. పైన కనబడుతుంది 30 feet. ఓన్లీ బుద్ధా స్టాచ్యూ హైట్ 30 feet. మిగతా కింద నుంచి ఎంత ఉందో నాకు తెలీదు. చుట్టూ ఈ విధంగా గిరిగిరా తిప్పే చక్రాలు ఉన్నాయి. ఒకసారి అన్నీ తిప్పేసి వెళ్ళిపోదాం. చుట్టూ ప్రదక్షిణ అనమాట. డన్నా? జై బుద్ధ. వెనకాల నుండి వ్యూ. ఇక్కడ స్టాచ్యూ పక్కనే బుద్ధాకి రసోయ్, చాయ్ ఇంకా లంచ్ ఫ్రీ. ఇక్కడ మాకు బ్లాక్ టీ, గరం పానీ ఇంకా చాయ్ ఉన్నాయి. పియంగిది, థ్యాంక్ యూ. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ కల్చర్. ఎలాంటి దొంగ భయాలు అలాంటివి ఏముండవు. హైదరాబాద్ మేము హోటల్ చెక్అవుట్ చేసి మా లగేజ్ని ఇక్కడ పెట్టేసుకున్నాము. ఇదే మెయిన్ లగేజ్. ఒక ట్యాంక్ బ్యాగ్, హెల్మెట్ తీసుకెళ్తున్నాం అంతే. మా బ్యాక్ ప్యాక్ కూడా అందులో రెయిన్ గేర్ ఉంది. ఆ రెయిన్ గేర్ మాత్రం బయటకు తీసుకొని ఇంకా బయలుదేరుతాం బుమ్లా పాస్కి. వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ తీసుకొని మళ్ళీ మేము బయలుదేరుతాం దిరాంగ్ ఆర్ బొమ్నిలా. రెడీయా? Fly with the stars, I'm free. Party all day, every weekend. Make it boom, boom to the beat. Make it boom, boom, boom. Boom, boom, boom. Fly with the stars, I'm free. Party all day, every weekend. Make it boom, boom to the beat. Make it boom, boom, boom. Boom, boom, boom. I'm glad to be alive, alive. So మనం ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం బుమ్లా పాస్కి. బుమ్లా పాస్ ఇదనమాట. ఇక్కడ
గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి స్టాంప్ తీసుకొని రావాలి. వీళ్ళు జస్ట్ 500 రూపీస్ తీసుకున్నారు, అంతా రెడీ చేస్తారు. ఈ అబ్బాయి మనకి బాగా హెల్ప్ చేశాడు. హోటల్ కాస్ట్ అంతా కలిపి, హోటల్ కాస్ట్ ఈ పాస్ అన్నీ కలిపి 3714 రూపాయలు అయింది, 3714. సో ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం మళ్ళీ బుమ్లా పాస్కి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ బుమ్లా పాస్ వీడియోతో కలుసుకుందాం. భారత్ మాతకి జై, జై హింద్. ఇక్కడ పాస్ చెకింగ్ అయింది.